వెల్కమ్ టు పల్లవి టీవీ. ప్రస్తుతం రంజాన్ మాసం నడుస్తూ ఉంది. రంజాన్ మాసంలో ముస్లింలు, మైనార్టీలు ముఖ్యంగా ఇఫ్తార్ విందులు ఇస్తూ ఉంటారు. అసలు ఇఫ్తార్ విందు అంటే ఏంటి? అసలు ఇఫ్తార్ విందు అర్థం ఏంటి? దానికి ఉన్న నేపథ్యం ఏంటి అనేది ఒకసారి కనుక చూస్తే, ఇఫ్తార్ అనే పదం ఇఫ్తార్ అరబిక్ నుంచి వచ్చింది పదం ఇది. దీని అర్థం ఏంటంటే బ్రేకింగ్ ద ఫాస్ట్, బ్రేక్ఫాస్ట్ అన్నట్టు. ఫాస్ట్ను బ్రేక్ చేయడం, ఉపవాసాన్ని విరమించడం అంటే సాయంత్రం ఉపవాస దీక్ష అయిపోయిన తర్వాత తినేదాన్ని ఇఫ్తార్ విందు అంటారు. ఇఫ్తార్ విందులో ఖర్జూర నీళ్లతోని ఇఫ్తార్ విందు స్టార్ట్ చేస్తారు. అయితే ఉపవాసం కంటే ముందు చేసే భోజనాన్ని ఏమంటారు అంటే సహరీ అంటారు. సహరీ అంటే ముందు చేసే భోజనం, ఉపవాసానికి ముందు చేసే భోజనం. సో ఇది ఇఫ్తార్ విందు. దీని అర్థం అసలు ఇఫ్తారు ఎవరికి ఇవ్వాలి అనే దాని మీద ఖురాన్లో కొంత నేపథ్యం ఉంది. ఏంటంటే ఎవరైతే తిండి లేక, ఎవరైతే గరీబులుగా, ఎవరైతే పేదవారుగా, అనాథలుగా ఉన్నవారు ఉంటారో, వాళ్ళకు బందీలుగా ఉన్నవాళ్ళు, జైళ్ళలో వాళ్ళ కనీసం బెయిల్ కూడా తీసుకపోలేని పరిస్థితుల్లో జైళ్ళలో సంవత్సరాల తరబడి ఆకలితో అలమటిస్తూ బందీలుగా ఉంటారో వాళ్లకు ఇఫ్తార్ పెడితే, ఇఫ్తార్ విందు పెడితే అల్లా వీళ్లకు మంచి స్వర్గాన్ని ప్రాప్తిస్తారని, అల్లా వీళ్ళను అల్లాకు దగ్గర కావచ్చు అనేది వాళ్ళకు ఖురాన్లో ఉన్నటువంటి ఒక నమ్మకం. సో ఇఫ్తార్ విందు అంటే అనాథలకు, పేదలకు, అట్లాగే బందీలకు ఇచ్చేటువంటి ఒక రకమైన వాళ్ళకు వాళ్ళ ఆకలిని తీర్చే ఒక విందు. సో ఇఫ్తార్ విందు రాను ఈ కల్చర్ ఏమైందంటే, ఒక ఫంక్షన్ హాల్లో ఒక పెద్ద కమ్యూనిటీ హాల్ కావచ్చు, ఫంక్షన్ హాల్ కావచ్చు, అక్కడ ఏర్పాటు చేసి అందరూ తిండికి ఉన్నవాళ్ళే మళ్ళీ ఇఫ్తార్ విందు పేరుతోని మళ్ళీ తినడం, మళ్ళీ విందు ఏర్పాటు చేయడం నడుస్తూ ఉంది. ఈ కల్చర్ నడుస్తూ ఉంది. సరే, వాళ్ళ కల్చర్ ఎట్లున్నా ఓకే. కానీ దీనికి సంబంధించి నిన్న రాత్రి ఎంపీగా కంటెస్ట్ చేసినటువంటి, హైదరాబాద్ ఎంపీగా కంటెస్ట్ చేసినటువంటి బీజేపీ లీడర్ కొంపెల్లి మాధవీలత ఒక సెన్సేషనల్ కామెంట్ చేశారు. అవేంటో ఒకసారి చూద్దాం. కొంపెల్లి మాధవీలతకు, ఈమెకు హాస్పిటల్ ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. విరెంచి హాస్పిటల్ చైర్మన్గా ఉన్నారు ఆమె. విరెంచి హాస్పిటల్ అంటే మనకు పెన్షన్ ఆఫీస్ ఆపోజిట్లో ఉంటుంది. ఆ విరెంచి హాస్పిటల్ ఆపోజిట్ ఒక ఫంక్షన్ హాల్ ఉంది. సో ఆ ఫంక్షన్ హాల్లో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఏఐఎంఐఎం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయబడింది. ఆ ఇఫ్తార్ విందుకు స్వాగతం పలుకుతూ విరెంచి హాస్పిటల్ ముందు భారీ హోర్డింగ్లు, ఫ్లెక్సీలు పెట్టారు. ఈ మాధవీలత ఆ ఫ్లెక్సీలు మొత్తం చించేస్తూ ఆమె ఫైర్ అయ్యారు. ఆ ఫ్లెక్సీలు దించిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నాయి. रमजान में इफ्तार को खाना किसको खिलाते? गरीबों को खिलाना। जो रोड पे खाना नहीं रहता ना, जो परिवार है जहाँ के बच्चे जाकर वो जुवेनाइल होम में गिरते ना, बाल कारागार गृह में, चंचलगुड़ा महीने को बच्चों का वहाँ जाके खिलाना खाना। फंक्शन हॉल में करोड़ों रुपया खर्च कर पैसा वालों को नहीं खिलाते बाई इन्विटेशन। रमजान क्या है, इफ्तार क्या है, पहले समझो, सीखो। రంజాన్ సమయంలో కానా ఎవరికి పెట్టాలి, అసలు విందు ఎవరికి ఇవ్వాలో మీకు తెలుసా అని అడుగుతోంది. గరీబోంకో కిలానా, గరీబులకు, పేదలకు పెట్టాలి. ఆమె అదే చెప్తా ఉంది. చూడండి. रमजान में इफ्तार को खाना किसको खिलाते? गरीबों को खिलाना। जो रोड पे खाना नहीं रहता ना, जो परिवार है जहाँ के बच्चे जाकर वो जुवेनाइल होम में गिरते ना, बाल कारागार गृह में, चंचलगुड़ा महीने को बच्चों का वहाँ जाके खिलाना खाना। फंक्शन हॉल में करोड़ों रुपया खर्च कर पैसा वालों को नहीं खिलाते बाई इन्विटेशन। रमजान क्या है, इफ्तार क्या है, पहले समझो, सीखो। ఏమంటా ఉంది? రంజాన్ అర్థం ఏంటి, రంజాన్ అంటే ఏం చేయాలి, అసలు ఇఫ్తార్ ఎవరికి ఇవ్వాలి, ఆ విందు ఎవరికి ఇవ్వాలి, పేదలకి ఇవ్వాలి, నా కారాగారాల్లో
మగ్గుతున్నటువంటి బాలలకు ఇవ్వాలి. సో రంజాన్ అర్థం, దానికి ఈ ఇఫ్తార్ అర్థం ముందు తెలుసుకోవాలి అంటూ ఆమె ఫైర్ అయ్యారు. అక్కడ ఉన్నటువంటి ఫ్లెక్సీలు మొత్తం చించేశారు. దీనికి సంబంధించి ఎంఐఎం సంబంధించిన నాయకులు కూడా ఈమె ఫ్లెక్సీలు చించేయడాన్ని ఖండించారు. వాళ్ళు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. हमारे इफ्तार पार्टियों के ऊपर उंगली उठाते हैं। अरे ये कोई हमारी जाती पार्टी नहीं है, ये इफ्तार की दावत है जहां हम ये जो तैयारी कर रहे हैं अल्लाह की रजा के लिए तैयारी कर रहे हैं और उसकी आमद के लिए ये जोश और खरूज से काम कर रहे हैं। जो अल्लाह की रजा के लिए रोज़ा रहता है और जो अल्लाह की रजा के लिए रोज़ा रख रहा है और उसके रोज़े खुलाने के लिए अगर हमें और लुटना पड़े लुटेंगे और इनके दूसरों के साथों पे सांपा लूटना है लुटाएंगे, मगर हम हमारे रोज़े को बड़ी जोश और खरूर से मनाएंगे और इंशाअल्लाह ताला नामपल्ली की सरजमीन से ये पैगाम देंगे कि हम यहाँ पर एक अजीम और शान इफ्तार की दावत रखे हैं जहाँ पे हर कोई यहाँ पे इनवाइटेड है, हर किसी को दावत है, अमीर को दावत है, गरीब को दावत है और यहाँ पर इंशाल्लाह एक बड़ी अजीम पैमाने पे मजलिस इत्तेहादुल मुस्लिमीन के लिए की जानिब से इफ्तार की दावत रखी गई है। मैं तमाम नौजवानों से, मेरे बुजुर्गों से, हर किसी से अदबन गुजारिश करता हूँ कि कल यहाँ पर आइए और आकर इस इफ्तार की दावत को कामयाब करिए। और कुछ शरपसंद लोग जो आज एक तोहमत और कुछ अफसाना करने की कोशिश करें, उनको कल हम अपने सरों के समंदरों से जवाब देंगे, उनको हम अपनी ज़बानों से जवाब नहीं देंगे, हमारे इत्तेहाद से जवाब देंगे। और मुझे यकीन है कल ईदगाह से एक अजीम व शान इत्तेहाद की दुआ होगी और इस दुआ में आप और हम आमीन कहेंगे इंशाअल्लाह ताला। बस आप तमाम से अदबन। సో ఇది మొత్తానికి మాధవీలత చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, మాధవీలత ఫ్లెక్సీలు చించివేయడం కావచ్చు, ఈ అంశంపై మీరు మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. ఇఫ్తార్ విందుకు సంబంధించి ఈ పెద్ద పెద్ద కమ్యూనిటీ హాల్లో ఈ విందులు ఏర్పాటు చేయడం, ఉన్నవాడికే మళ్ళీ ఉన్నవాడు పెట్టడం, ఇట్లాంటి అన్ని అంశాల మీద మీరు మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.